గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్. 2 రోజుల ముందే అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏపీలో గత 2 నెలలుగా వృద్ధాప్య వితంతు ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడు వస్తాయని పెన్షనర్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈసారి ఇంటి వద్ద ఇస్తారా, లేక సచివాలయాలకు వెళ్ళాలా, బ్యాంకులకు వెళ్ళాలా అన్న టెన్షన్ కూడా ఉండేది. అయితే అప్పట్లో ఎన్నికల కారణాల చేత చివరి నిమిషం వరకు ఈ టెన్షన్ కొనసాగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షన్లను సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించి మొత్తం 1939.35 కోట్లు విడుదల చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. మే నెలకు సంబంధించి 65,30,808 పెన్షన్లలో 47,74,733 పెన్షన్లు, 73.11% ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ పద్ధతి ద్వారా, 17,56,105 పెన్షన్లు, 26.89% డోర్ టు డోర్ పంపిణీ పద్ధతి ద్వారా చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. పెన్షన్దారుల బ్యాంక్ ఖాతాలోకి జూన్ 1 నుంచి 2024న నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సొమ్ము జమ చేస్తారు. ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు సంబంధిత బ్యాంకు శాఖల నుండి మే 31న పెన్షన్ నగదు డ్రా చేసి పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నిర్వహిస్తున్న ఇతర గ్రామ, వార్డు కార్యాలయ సిబ్బందికి అప్పచెప్పాలని ఆదేశించారు. సదరు సిబ్బంది 1 నుంచి జూన్ నుండి 5 జూన్ వరకు డోర్ టు డోర్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈసీ ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి.